వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం ఏపీపీఎస్సికి సంబంధించిన ఏపీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన సమాచారం చూస్తున్నాము. ఏపీ ఎకనామిక్ సర్వేలో భాగంగా పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించిన సమాచారం చూడాలి. ఇప్పుడు పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించిన సమాచారంలో ఏమేమి ఉన్నాయి? స్టేట్ రెవెన్యూ, ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ రెవెన్యూ ఏ విధంగా ఉంది? వచ్చే రెవెన్యూ అంటే ఏంటిది? రాష్ట్రానికి వచ్చే రాబడి ఏ ఏ మార్గాల ద్వారా వస్తుంది, ఎంత వస్తుంది? స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్ర సొంత పన్ను రాబడి. రాష్ట్ర సొంత పన్ను రాబడిలో ఏముంటాయి? ఎస్జిఎస్టీ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, మోటార్ వెహికల్ ట్యాక్స్ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, ఇవన్నీ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా వచ్చేది. ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఎంత వస్తుంది? ఇక్కడ 85,722 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఏ ఏ మార్గాల ద్వారా వస్తుంది? ఫస్ట్ రాష్ట్ర సొంత పన్ను రాబడి ద్వారా, రెండవది పన్నేతర రాబడి ద్వారా, మూడో మార్గం ఏంటిది? కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం ప్రకారము రాష్ట్రాలకు 41% వాటా కేటాయించారు. ఈ 41% వాటా రాష్ట్రాలకు కేటాయించిన 41% వాటాలలో రాష్ట్రాలకు పంచబడుతుంది కదా. ఇట్లా పంచిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత వచ్చింది? సెంట్రల్ ట్రాన్స్ఫర్, సెంట్రల్ ట్యాక్స్ అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకి వచ్చే వాటా 41%. ఈ 41% వాటాలలో రాష్ట్రాలకు పంచబడితే ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ ట్రాన్స్ఫర్ అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత వచ్చింది? ఆంధ్రప్రదేశ్కి 84,251 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తంగా రాష్ట్రానికి వచ్చే రెవెన్యూలో రాష్ట్ర సొంత పన్ను రాబడి, పన్నేతర రాబడి, సెంట్రల్ ట్రాన్స్ఫర్, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా. ఇప్పుడు ఏం క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఈ క్రింది ఏ పన్నుల ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందో వాటి వరుస క్రమాలను గుర్తించండి. ఇదే క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఏముంది ఇక్కడ? స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి అధిక ఆదాయం సమకూరుతుంది. 2 సెంట్రల్ ట్రాన్స్ఫర్, కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటా 2, తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ 3. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టేట్ ఎక్స్పెండిచర్. స్టేట్ ఎక్స్పెండిచర్ 2023-24, 2023-24 స్టేట్ ఎక్స్పెండిచర్ చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 2,12,450 కోట్లు. క్యాపిటల్ అవుట్లే ఎంత ఉంది? 23,331 కోట్లు. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎంత? 731 కోట్లు. ఈ అంశాలు చూసుకోవాలి. మొత్తంగా 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయిన మొత్తం రుణం, టోటల్ డెట్స్ ఎంత, ఎన్ని రుణాలు తీసుకున్నారు అంటే 4,91,734 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం జరిగింది. ఏ సంవత్సరానికి? 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న మొత్తం రుణాలు ఎంత? 4,91,734 కోట్ల రూపాయలు. ఇక్కడ నెక్స్ట్ ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి. ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి విలువ ఒక 100 రూపాయలు అయితే ఈ 100 రూపాయలలో మొత్తం రుణాల యొక్క శాతం ఎంత? ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం రుణాలు ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువలో శాతంగా తెలిపితే అది ఎంత శాతంగా ఉంది అంటే 33.7% ఉంది. 33.7% అనేది రుణాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క రుణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో శాతంగా తెలిపేదే 33.7%. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏ విధంగా ఎంత? నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ 2023-24 సంవత్సరానికి గాను చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులు ఎంత? 25,492 కోట్ల రూపాయల వడ్డీ చెల్లింపులకే పోతున్నాయి. ఏ సంవత్సరానికి గాను? 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులు ఎంత? 25,492 కోట్ల రూపాయలు. రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ లోటు, కోశ లోటు. అసలు రెవెన్యూ లోటు అంటే ఏంటిది? రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే లోటే రెవెన్యూ లోటు. ఈ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? ఇక్కడ 38,683 కోట్ల రూపాయలు ఉంది రెవెన్యూ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ ఇచ్చిండు మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ 2023-24 సంవత్సరానికి గాను కోశ లోటు అంటే కోశ లోటు ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఇక్కడ? కోశ లోటు అంటే ఏంటిది అసలు? ఫస్ట్ ఒక సంవత్సర కాలంలో అంటే ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన మొత్తం రాబడి, మొత్తం వ్యయం,
ఈ మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైనప్పుడు ఏం ఏర్పడుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కి లోటు ఏర్పడుతుంది. ఈ లోటును పూరించడానికి ఆ ఆర్థిక సంవత్సర కాలంలో తీసుకొచ్చిన రుణాల మొత్తాన్ని ఏమంటాము? కోశ లోటు అంటాము. ఏదైనా ఒక ఆర్థిక సంవత్సర కాలంలో తీసుకొచ్చిన కొత్త రుణాల మొత్తాన్నే కోశలోటుగా పిలవడం జరుగుతుంది. ఈ కోశలోటు ఎంత? 62,721 కోట్ల రూపాయలు ఉంది కోశలోటు. రెవెన్యూ లోటేమో 38,683 కోట్ల రూపాయలు ఉంటే కోశలోటేమో 62,721 కోట్ల రూపాయలు ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ నుంచి ఎంత ఆదాయం సమకూరుతుంది? ఎంత? 85,722 కోట్లు. ఆ తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి ఎంత ఆదాయం అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్లో ఉన్న ట్యాక్సెస్ ఏంటి, వాటి వరుస క్రమం, ఏ ట్యాక్స్ నుంచి అధిక ఆదాయం సమకూరుతుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఉన్న పన్నులు ఏంటి అంటే పన్నుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం ఉంది కదా, పన్నేతర మార్గాలు, వాటిలో ఏమేమి ఉన్నాయి, ఏ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది, ఆ అంశాలు ఒకసారి చూస్తే ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ 2023-24 సంవత్సరానికి స్టేట్ ఓన్ ట్యాక్స్ ఎంత? 85,922 కోట్లు. స్టేట్ ఓన్ ట్యాక్స్లు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ, మోటార్ వెహికల్స్, ఇవన్నీ చూసుకుంటే జిఎస్టీ ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది? ఇప్పుడు 85,922 కోట్ల రూపాయలు 100% అనుకుంటే ఈ 100%లో అత్యధికంగా జిఎస్టీ నుంచి 36% ఆదాయం సమకూరుతుంది. రెండవది సేల్స్ ట్యాక్స్ ద్వారా 22% ఆదాయం సమకూరుతుంది. స్టేట్ ఎక్సైజ్ ద్వారా 19% ఆదాయం సమకూరుతుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 11% ఆదాయం సమకూరుతుంది. మోటార్ వెహికల్స్ ద్వారా 5% ఆదాయం సమకూరుతుంది. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ యొక్క ఆదాయం 85,922 కోట్లు అయితే ఈ ఆదాయం సమకూరడంలో క్రింది పన్నుల యొక్క వరుస క్రమాలను గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే రాష్ట్ర సొంత పన్ను రాబడిలో ఏ పన్నుల ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందో వాటి వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే ఫస్ట్ జిఎస్టీ, తర్వాత సేల్స్ ట్యాక్స్, తర్వాత స్టాంప్స్ అండ్ ఎక్సైజ్, తర్వాత స్టేట్ ఎక్సైజ్, 4th ప్లేస్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, 5th మోటార్ వెహికల్ ట్యాక్స్, ఇవి చూసుకోవాలి. ఈ విలువలు చూసినా చూడకుండా పర్సంటేజ్లు అయితే కంపల్సరీ చూసుకోవాలి. ఈ ఆర్డర్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర రాబడులు. పన్నేతర రాబడులు అని అంటే మైన్స్ అండ్ మినరల్స్ పైన వచ్చిన విలువలు ఎంత? 3,602 కోట్లు, 620 కోట్లు. మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా ఎంత వచ్చింది? 3,620 కోట్లు అయితే అదర్స్ అంటే 50%, ఇది వద్దు, ఈ ఆర్డర్ చూసుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్ ద్వారా 211 కోట్లు, అడవుల ద్వారా వచ్చింది 108 కోట్లు, ఎడ్యుకేషన్ ద్వారా వచ్చింది 35 కోట్లు. ఇవి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా సమకూరిన ఆదాయం 7,432 కోట్లలో మైన్స్ మినరల్స్ నుంచి 3,620 కోట్లు, మెడికల్ హెల్త్ నుంచి 211 కోట్లు, ఫారెస్ట్ నుంచి 108 కోట్లు, ఎడ్యుకేషన్ నుంచి 35 కోట్లు. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే స్టేట్ రెవెన్యూ ఫర్ ఫిజికల్ ఇయర్ 2021-22 టు 2023-24 ఈ అంశాలు చూసుకోవాలి. 2021-22 నుంచి 2023-24 సంవత్సరంకి వచ్చేసరికి రాష్ట్రానికి వచ్చే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎకనామిక్ సర్వేలో భాగంగా ఇచ్చిన మ్యాప్ ఇది చూస్తే 2021-22లో ఎంత ఉంది? ఇక్కడ 71,018 కోట్లు. 2022-23లో ఎంత ఉంది? 78,026 కోట్లు. 2023-24లో ఎంత ఉంది? 85,922 కోట్లు. అంటే రాష్ట్రానికి వచ్చే సొంత పన్ను రాబడి 2021-22 నుంచి 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ ఆదాయము పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రానికి వచ్చే సొంత పన్ను రాబడి, ఇక్కడనేమో పన్నేతర రాబడి కూడా ఏ విధంగా పన్నేతర రాబడి ఇక్కడ ఉంది కదా, పన్నేతర రాబడి కూడా పెరుగుతూనే ఉన్నది. ఎప్పటి నుంచి? 2021-22 నుంచి 2023-24 వచ్చేసరికి ఏమైంది? రాష్ట్ర సొంత పన్ను రాబడి పెరిగింది, పన్నేతర రాబడి కూడా పెరిగింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా కూడా ఏమైంది? ఇక్కడ పెరుగుదల నమోదైంది. ఈ అంశాలు చూసుకోవాలి. 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్ర సొంత పన్ను రాబడి అనేది 71,018 కోట్లు ఉంటే 2023-24 సంవత్సరానికి పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా? పెరుగుదల నమోదైంది. పన్నేతర ఆదాయం కూడా పెరుగుదల నమోదైంది. సెంట్రల్లో కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా కూడా ఇక్కడ ఏమైంది? పెరుగుదల నమోదు. ఈ అంశాలు చూసుకోవాలి. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మనం ఇంతసేపు మాట్లాడుకున్న వ్యవస్థలో 2021-22లో ఏ విధంగా ఉంది, 2022-23లో ఏ విధంగా ఉంది, 2023-24లో ఏ విధంగా ఉందో ఈ అంశాలు చూస్తే సేల్స్ ట్యాక్స్ 20,808 కోట్ల నుంచి 18,004 కోట్లకు తగ్గింది.
తర్వాత 18,475 కోట్లకి ఏమైంది పెరుగుదల అయింది. 2022-23తో పోలిస్తే పెరుగుదల, 2021-22తో పోలిస్తే ఏమైంది ఇక్కడ తగ్గుదల. ఈ అంశాలు చూసుకోవాలి, పెరుగుదలనా తగ్గుదలనా. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఎంత 14,703 కోట్లు ఉంటే 2022-23కి వచ్చేసరికి ఏమైంది ఇది పెరుగుదల నమోదైంది. అదేవిధంగా 2023-24కి వచ్చేసరికి కూడా పెరుగుదల నమోదైంది. ఏంటిది ఇది స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. ట్యాక్సెస్ ఆన్ మోటార్ వెహికల్స్ చూస్తే 2021-22లో ఎంత ఉంది 3,433 కోట్లు ఉంటే 2022-23లో ఎంత ఉంది 4,320 కోట్లు ఉంది. 2023-24లో ఎంత ఉంది 4,557 కోట్లు పెరిగింది. ఇక్కడ ఏమైంది పెరుగుదల నమోదు. ఈ అంశాలు ఏం చేయాలంటే గత సంవత్సరంతో పోలిస్తే అంటే ప్రీవియస్ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరానికి ఏమైంది ఇక్కడ పెరుగుదల నమోదైంది. ఇక్కడ పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ మోటార్ వెహికల్ ట్యాక్స్ కూడా పెరుగుదల నమోదైంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా పెరుగుదల నమోదైంది. ల్యాండ్ రెవెన్యూ ఏమైంది మైనస్ తగ్గుదల నమోదైంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా పెరుగుదల నమోదైంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా ఏమైంది ఇవే పెరుగుదల నమోదైందా తగ్గుదల నమోదైందా ఇవే క్వశ్చన్స్ వస్తాయి. నాలా ఎంత పెరుగుదల నమోదైంది. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ హెచ్జిఎస్టీ కూడా ఏమైంది ఇక్కడ పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ ఏంటిదంటే ఈ మనం ఆర్డర్ చూసినాం, దేని నుంచి ఎక్కువ ఆదాయం సమకూరుతుందో ఆ పన్నుల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అని ఫస్ట్లోనే చూసినాం కదా. అవే అంశాలు ఇందులోకి వెళ్ళి తీసుకున్నాం మనం. అది ఈ ఒక్కసారి టేబుల్ కూడా చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, మళ్ళీ అదే కానీ పర్సెంటేజ్ రూపంలో మనం టేబుల్ తీసుకున్నాం కదా. అది బార్ గ్రాఫ్ రూపంలో చూస్తే ఎంత అంటే ఇప్పుడు 36% ఏంటిది ఇక్కడ స్టేట్ జిఎస్టీ ఎంత 36% హెచ్జిఎస్టీ. నెక్స్ట్ ఏముంది సేల్స్ ట్యాక్స్ ఎంత 22%. ఆ తర్వాత 19% ఏముంది ఇక్కడ స్టేట్ ఎక్సైజ్ ఉంది. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎంత ఉంది ఇక్కడ 11% ఉంది. మోటార్ వెహికల్ ట్యాక్స్ ఎంత ఉంది ఇప్పుడు 5% ఉంది. 7% అదర్స్ అంటే 5th ప్లేస్లో మోటార్ వెహికల్ ట్యాక్స్. ఈ డయాగ్రామ్ ద్వారా డైరెక్ట్ ఆర్డర్ వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే మనం ఆల్రెడీ ఒక టేబుల్ వేసుకున్నాం. స్టేట్ ఓన్ ట్యాక్స్ ద్వారా ఏ పన్నుల నుంచి అధిక ఆదాయం సమకూరుతుందో అదే ఇది ఇక్కడ ఉంది. జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మోటార్ వెహికల్ ట్యాక్స్ ఈ 5 వరుస క్రమాన్ని గుర్తించండి.